ఆ పెల్లెట్ గన్ బాధితులతో కలిసి ఢిల్లీలో రాహుల్ ధర్నా. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ పేల్చిన పోలీసులపై కేసులు పెట్టారంటూ డిమాండ్. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయింపు. ధర్నాలో పాల్గొన్న ప్రియాంక గాంధీ అదేవిధంగా భారీగా హాజరైన కాంగ్రెస్ శ్రేణులట. ముందు నిరాకరించి తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు. పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో భాగంగా గత నెల 20న ఢిల్లీలోని ఆ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై ఆ పెల్లెట్ గన్తో కాల్పులు జరిపిన నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు పెల్లెట్ గన్ కాల్పుల్లో తీవ్ర గాయాలైన బాధితుడు సాహిల్తో కలిసి శుక్రవారం ఆ పార్లమెంట్ స్టీల్లోని పోలీస్ స్టేషన్లో ఆయన వెళ్లారు. కాల్పులకు సంబంధించిన నిందితులను ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారట. అయితే పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించడంతో బాధితుడు ఆ సహిల్ లోచాబ్ అతని తల్లితో కలిసి పోలీస్ స్టేషన్ బయట ధర్నాకు దిగారట. కొద్దిసేపటి తర్వాత ప్రియాంక గాంధీ వచ్చి నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు సైతం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారట. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ పైనుంచి ఆదేశాలు ఉన్నాయని అందుకే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేమని పోలీసు అధికారులు తనకు చెప్పారని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పెల్లెట్ గన్స్తో పేల్చిరు. చాలా మంది గన్స్తో పేలుస్తూ ఉంటే చాలా మంది అక్కడే ఆ స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూసినాం. అదేవిధంగా ఎవరైతే వీళ్ళపైన దాడి చేశారో, ఎవరైతే వీళ్ళపైన గన్ ఫైరింగ్ చేసిరో వాళ్ళపైన కఠినంగా చర్యలు ఉండేది. అదేవిధంగా వీళ్ళందరిపైన కూడా ఒక్కసారి యాక్షన్ తీసుకుని వీళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అంటూ కూడా ఇక్కడ రాహుల్ గాంధీ కావచ్చు, అలాగే ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అక్కడ ఏదైతే పార్లమెంట్ ఏరియాలో ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ ముందైతే ఆ బైఠాయించారట. బైఠాయించడమే కాకుండా వీళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయాలి, ఎఫ్ఐఆర్ చేయకుండా కావాలనే ఇక్కడ బీజేపీ పార్టీ అడ్డుకుంటోంది, వాళ్ళ ఎఫ్ఐఆర్ చేస్తే తప్పు చేసినట్టుగా దొరికిపోతారని చెప్పేసి అడ్డుకుంటుందని చెప్పేసి కూడా ఇక్కడ వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు అక్కడి నుంచి వెళ్లేందుకు రాహుల్ గాంధీ నిరాకరించారు. మేము విద్యార్థుల పక్షాన్ని నిలబడతాం, న్యాయం కోసం నిలబడతాం, మేము మౌనంగా ఉండబోం కానీ ఆయన అన్నారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు ఆ పెల్లెట్ గన్తో దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆ సాహిల్ శరీరంలో 200 పెల్లెట్లు కంటిలో 3 ఇరుక్కుపోయాయని తెలిపారు. దీంతో సాహిల్ ఒక కంటి చూపు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నదని ఆయన పేర్కొన్నారు. లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ ఎయిమ్స్ నుంచి వచ్చిన నివేదికలను చూపించారు. సాహిల్ టీ-షర్ట్ పైకెత్తి గాయాలను మీడియాగా చూపించారట. ఆ పెల్లెట్లు ఎప్పటి నుంచి వచ్చాయని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. పోలీసులు ఆ పెల్లెట్లను కాల్చకపోతే ఇంకెవరు కాల్చారు? అతనే తనపై తాను కాల్చుకున్నాడా? ఖచ్చితంగా తప్పు జరిగింది. మేము కేవలం ఎఫ్ఐఆర్ కోసం మాత్రమే కోరుతా ఉన్నాం, బాధితుడు కుటుంబానికి న్యాయం కోరుతా ఉన్నామని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. అదేవిధంగా దీనికి సంబంధించి విద్యార్థులపై దాడి జరుగుతూ ఉంది. దాడికి సంబంధించి ఈ వ్యక్తి పైన కూడా ఆ పెల్లెట్ల వర్షం కురిసింది. ఈ పెల్లెట్లతో దాదాపు 200కు పైగా బుల్లెట్లు తన బాడీలో ఉన్నాయి. ఒక కంటలో కూడా చేరిపోయి ఒక కంటి చూపు కూడా పోయే ప్రమాదం ఉంది అంటూ కూడా అక్కడ ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అతని యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి పత్రాన్ని చూపెడితే కూడా నిజంగా సరే మీరు కాల్చలేరు, మరి అతనే కాల్చున్నాడా లేకపోతే పార్లమెంట్ ఏరియాలో మీరు కాకుండా వేరే దగ్గర నుంచి కాల్పులు ఏమైనా వచ్చినాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రశ్నించడంతో పాటు అలాగే ఆ పార్లమెంట్ సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా బైఠాయించి ఆ పెద్ద ఎత్తున కూడా న్యాయం చేయాల్సింది అంటూ కూడా కోరుతుండ్రు. అదేవిధంగా దిగొచ్చిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకే కదిలేది లేదని రాహుల్ ధర్నా కొనసాగించడంతో ఎట్టకేలకు పోలీసులు దిగివచ్చారు. ముందుగా రాహుల్ లేవనెత్తిన ఆరోపణలకు పరిశీలించడానికి సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని పోలీసులు రాహుల్కు సూచించారట. అయినప్పటికీ రాహుల్ వెనక్కి తగ్గకపోవడంతో ఎట్టకేలకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమకు సాహిల్ లోచాబ్ తల్లి నుంచి ఫిర్యాదు అందిందని, ఈ విషయంలో తాము ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఓ పోలీస్ అధికారి తెలిపారట. దీంతో సుమారు 6 గంటలకు పైగా సాగిన ధర్నాను రాహుల్ ముగించారు. ఇది న్యాయం దిశగా తొలి అడుగు అని ఆయన పేర్కొన్నారట. దాదాపు గంటల తరబడి అయితే అక్కడ నిలబడి ఆ పెద్ద ఎత్తున పోరాటం చేసిన క్రమంలో సరే తన తల్లి ఎవరైతే బాధితున్నారో తన తల్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కాబట్టి ఖచ్చితంగా మేము వాళ్ళపైన ఎఫ్ఐఆర్ తీసుకుని వాళ్ళపైన కేసులు బుక్ చేస్తా ఉన్నామని చెప్పేసి కూడా ఆ పోలీసులు దిగొచ్చారట. అదేవిధంగా బీజేపీ దేశ యువతకు పెద్ద శత్రువు అంటూ కూడా ఖార్గే మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి సంబంధించి ఎవరెవరైతే ఎంత ఇబ్బందులు పడ్డారో వాటిపైన ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, అందరూ కూడా శిక్షించాల్సిందే అంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే డిమాండ్ చేస్తూ ఉంది.